అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మార్కెట్ యార్డ్ అనేది ఈ జిల్లాలోనే ప్రథమ స్థానం ఉన్నటువంటి వేరుగు శనగ విక్రయాలలో పేరు కాసినటువంటి వ్యవసాయ మార్కెట్ నేడు ఈ యొక్క ఎమ్మెనూరు వ్యవసాయ మార్కెట్ లో అవినీతి రాజమేలుతుంది. రాబందుల మాదిరిగా రైతులను పీక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో జరుగుతుందా? ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో కనీస అధికారులు వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాపు తీసుకొస్తే మరో షాప్ తో మరొక ఏజెంట్ తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టి విక్రయించినటువంటి తక్కుపట్టి ద్వారా ₹2 నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ 100కి ₹2 వసూలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాప్ నుంచి ₹4 కమిషన్ తీసుకుంటూ రైతులను ఆ వైపున మోసం చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళనలు ఇవాళ మార్కెట్ యార్డ్ ముందు పూనుకోవడం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకున్నట్టు ఇవాళ ఇవాళ జరిగినటువంటి సంవత్సర కాలంలో ఈ యొక్క మార్కెట్ లో ఉత్పత్తి దాదాపు ₹1,200 కోట్ల వేరుశనగ ఉత్పత్తి విక్రయాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ద్వారా దాదాపు ఇక్కడ ₹12 కోట్ల అవినీతి జరుగుతుంది. ప్రథమంగా ఏంటంటే ఇవాళ ఇతర ప్రాంతాల సుదూర ప్రాంతాలు రాయచూరు గానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంతం గానీ మిగతా అనంతపురం జిల్లా మన జిల్లా వాళ్ళకు ట్రాక్టర్ ద్వారా బొలెరో ద్వారా ఇతర వెహికల్ ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క సరుకుకు సంబంధించి ఇక్కడ కొంతమంది దళాల వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఆ యొక్క ఏజెంట్లు షాప్ ఒక సంచికి ₹10తో పాటు ₹20 ఇస్తాం, ఆ ఉత్పత్తులు మా షాపుకి ఇవ్వండి అని చెప్పి అనేక మంది ఉన్నటువంటి ట్రేడర్స్ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ట్రేడర్స్ గానీ అదేవిధంగా సాయి ట్రేడర్స్ గానీ అదేవిధంగా అల్లిపిర ట్రేడర్స్ గానీ వీరందరూ కూడా డ్రైవర్ కి సంబంధించి ₹10-20 ఇస్తూ ఆ సరుకు అక్రమంగా షాపులు తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యవహారం రైతులకు ఏమాత్రం తెలియదు. రైతులు మోసం చేస్తున్నటువంటి విధానం పైన మేము తీవ్రంగా ఖండిస్తాం. అదే స్థాయిలో ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఇవాళ ధరల వ్యవస్థ ఉసిగలిపి ఒత్తిడి ఎగిసిపడుతున్నటువంటి తరుణంలోనే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరేం చేస్తున్నారు, మీరు చోద్యం చేస్తున్నారు, మొత్తం మీద రైతుల ముందు ఏం అధికారిగా మీరు ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఇవాళ లైసెన్స్ లేకున్నట్టు దళారు వ్యవస్థ ఉన్నటువంటి దేవేంద్ర వీళ్ళిద్దరికి కూడా లైసెన్స్ లేకున్నట్టు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంటే రైతులు తీసుకొచ్చిన సరుకును వాళ్ళు కొని ఇక్కడనే ఇంకో షాప్ కు దళారు వ్యవస్థకు అమ్ముతున్నారంటే రైతులకు ఇచ్చేది ₹10, వాళ్ళు అమ్మేది ₹15 మాదిరిగా ఇవాళ రైతులను మోసం చేశారు. రైతులు దాదాపు 8 కాలం పాటు పనిచేసి తిని తిండిగా పొలంలో ఉంటూ ఇవాళ వ్యవసాయం చేస్తూ వచ్చే సరుకును ఇవాళ దళారు వ్యవస్థ కబలిస్తుందంటే అందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు అన్ని విధాలుగా దగా చేస్తున్నారు. కాబట్టి ఈ దగా వ్యవస్థ నుంచి ఈ మార్కెట్ యార్డ్ ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ తో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ యార్డ్ మీద ధర్నా చేపడుతున్నాం. ఇప్పటికైనా రైతుల జోలికి వస్తే రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి పైన రైతుల పైన కమిషన్ పైన దండుకున్నటువంటి దళారు వ్యవస్థ పైన వెంటనే ఉక్కుపాదం మోపి వాళ్ళందరం కూడా అరెస్ట్ చేయించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.